గుంటూరులో జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కు సంబంధించిన వ్యవహారంపై వైసీపీ నేత నరేంద్ర రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. బోనబోయిన్తో తనకు ఎలాంటి సంబంధం లేదని కూటమి నేతలు ఈ వ్యవహారానికి పార్టీ రంగు పులుముతున్నారంటూ ఆరోపించారు. 2 ఏళ్ల క్రితం వినాయక చవితి సమయంలో తన బార్లో జరిగిన గొడవతోనే వివాదం మొదలైందని చెప్పారు. బోనబోయిన కేశవ యాదవ్లు తనపై దాడి చేశారని, ఆ తర్వాత సుమారు 40 మందితో మరోసారి దాడి చేయించడంతో పాటు బార్ను ధ్వంసం చేయించారని నరేంద్ర రెడ్డి ఆరోపించారు. 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా తన పార్ట్నర్ 7 లక్షలు ఇచ్చారని పేర్కొన్నారు. బోనబోయిన హత్యకు ₹1 కోటి సుపారీ ఇచ్చానన్న ఆరోపణలను ఆయన ఖండించారు. నేర చరిత్ర ఉన్న బబ్లుతో కుమ్మక్కై తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని, బబ్లు ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. ఎన్నికల్లో బోనబోయిన రజనీ, గళ్ళా మాధవి వద్ద డబ్బులు తీసుకున్నారని ఆరోపించిన నరేంద్ర రెడ్డి బోనబోయిన అక్రమాలపై మంత్రి లోకేష్ పెమ్మసాని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నమస్తే అండి, నా పేరు నరేందర్ రెడ్డి. ఈరోజు మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో వైసీపీ నేత నరేందర్ రెడ్డి అని కావాలని పార్టీ రంగు పులుముతున్నారు. ఏదో కూటమి వాళ్ళు, టీడీపీ వాళ్ళు నా మీద ఎక్కువ యాక్షన్ తీసుకుని అలా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఫోర్స్ చేయించడానికి ఇవన్నీ చేస్తున్నారు. నాకు బోనబోయిన శ్రీనివాస్కి ఎటువంటి సంబంధం లేదండి. 2024 వినాయక చవితి అప్పుడు వాళ్ళ కుర్రోళ్ళు ముందాగి 13-14 వేలు బిల్లు అయితే కట్టకుండా వెళ్తుంటే గొడవ పడ్డామని అదంతా దృష్టిలో పెట్టుకొని అతను, కేశవ యాదవ్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కలిసి దీపావళి రోజు నా 7 ఏళ్ల కూతురు మీద తాగి బాంబులు వేపించారు, క్రాకర్స్. దానికి మల్టిపుల్ టైమ్స్ చెప్పాం, రియాక్ట్ అతను కొట్టాల్సి వచ్చింది. ఇవ్వండి, నా బారుని ఇలా ₹3 కోట్ల పెట్టి ఖర్చు పెట్టి కట్టుకున్న బారుని ఇలా ధ్వంసం చేయించారండి. ఈ బారు ముందు టెంట్ వేయించారు. బారు ముందు టెంట్ వేయించి ఆ టెంట్ తీపియడానికి 10 లక్షలు డిమాండ్ చేయగా నా పార్ట్నర్ జలీలు ₹7 లక్షలు సమర్పించుకొని వచ్చాడు బోనబోయిన శ్రీనివాస్ గారికి వాళ్ళ ఇంట్లో. ఇది ఊరంతా తెలుసు. ఇప్పుడు ఇదే ప్లేస్ లో పర్మిషన్ లేదని, ఇదే ప్లేస్ లో నాది కూల్ చేసిన ప్లేస్ లోనే సన్ రైజ్ బార్ అని కట్టారండి. మరి దానికి కట్టుబడి అన్నిటికీ ఉన్నాయా పర్మిషన్లు? పులి శ్రీనివాస్, ఆ రోజు కమిషనర్ గా ఉన్న పులి శ్రీనివాస్ గారు అతని దగ్గర డబ్బులు తీసుకొని కావాలని